గత 2 రోజులుగా కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద పరిస్థితుల నుంచి పట్టణం నెమ్మదిగా కోలుకుంటుంది. జిఆర్ నగర్ వంటి కాలనీలు పూర్తిగా నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. నెమ్మదిగా వాగులో నీటి మట్టాలు తగ్గి రోడ్లపై నుంచి వరద వెనక్కి మళ్లడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. భారీ వరదల కారణంగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో రోడ్లు తెగిపోయాయి. దీనివల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అయితే అధికార యంత్రాంగం వెంటనే మరమ్మతు పనులను చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనికి వచ్చి సాధారణ జనజీవనం క్రమంగా పునరుద్ధరించబడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కామారెడ్డిలో ఉన్నాము. ఇక్కడ కామారెడ్డిలో చూసినట్టయితే ఇప్పుడిప్పుడే ఈ కామారెడ్డి వాసులు ఉపశమనం పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి వారి యొక్క ఇల్లును వాళ్ళు క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ కామారెడ్డి జిఆర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ మరింత సమాచారం కోసం ఇక్కడ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు భారీ వర్షాల కారణంగా ఇప్పుడు మొత్తం ఇక్కడ అల్లకల్లోలంగా అయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ మనకు ఇక్కడ పరిస్థితి సద్దుమణిగిందా లేకుండా ఎవరు అదుపులో తెచ్చిరా? ఈరోజు ఏదైతే మాకు భారీ వర్షాలతోటి జిఆర్ కాలనీ, కామారెడ్డి అట్లాగే ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున తీవ్రమైన వరద నష్టం జరిగింది. కాలనీలో ముఖ్యమైన రోడ్లు కొట్టుకపోవడం, కాలనీ ప్రజలు అనేక మంది నిరసరాయులైన పరిస్థితి ఉన్నది. అట్లాంటి సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. దానికి అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, షబీర్ అలీ గారు, స్థానిక నాయకులు షబీర్ అలీ గారు, వీరందరూ కూడా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేసి మాకు అండగా నిలిచిన పరిస్థితి ఉన్నది. అందుకు అనుగుణంగా ఈరోజు అంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్, అంటే ముఖ్యమైన రహదారి రోడ్లు కూడా ఈరోజు కొట్టుకుపోవడం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. మేము బయటకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ మట్టి పేరుకుపోవడంతో నీళ్లు నిండిపోయడం వల్ల ఈ రోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అంటే మాకు సహాయ సహకారాలు అందించడం అనేది చాలా ఆశించదగ్గ విషయం. కాబట్టి ఏదైతే మాకు అనుకూలంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ అదేవిధంగా ఇక్కడ ఉండే అధికారులు కానీ స్పందించడం, అట్లాగే కాలనీ ఎప్పటికప్పుడు పునరుద్ధరణ పనులు చేపడుతూ ఉన్నారు. ఈ పునరుద్ధరణ పనుల వల్ల మాకు కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన మా కాలనీకి సంబంధించిన మౌలిక వసతులు కానీ, రోడ్లు కానీ, అట్లే ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. टी पॉइंट होटल 8 घंटे पानी में था, 8 घंटे पानी में था। मैं वहाँ से मैं गेट में से मार लेके चलेगा तो बच के इधर से रस्सी थी, एक रस्सी पकड़ लेके 8 घंटे पानी में था। मेरी होटल पूरी चलेगी, डब्बा था 5 डब्बा सब चलेगा, मेरा पूरा लॉस होगा सर, इसे मदद करो। ఉన్నదంతా పోయింది. అండుకుందామంటే బియ్యం లేవు, ఏమి లేదు సార్. ఏం చేయాలి? ఒక పూట 2 పూటలు ఎవరన్నా పెడతారు సార్. మేము ఇవన్నీ చదువుకున్నదాకా మాకు ఇబ్బంది ఉన్నది సార్. ఎక్కడికి వెళ్ళి ఇంత సాయం చేయండి సార్ మా పిల్లలకు. మేము దయచేసి దండం చేసి మొక్కుతున్నాం సార్. దేవుని కన్నా మొక్కినట్ల మొక్కుతున్నాం. మాకు ఇంత సాయం చేయండి. మాకు ఇంత ఇవన్నీ మేము ఎక్కడ ఎత్తుకొని ఎరుగుబురకాల. ఇప్పుడు మా పరిస్థితి మా సంతిల్లు కాదు, కిరాయి రెంట్ మెటీరియల్ ఇది తీసుకొని ఎక్కడ పోయినా కిరాయి. నిన్న పొద్దుంతా తిరిగితే ఒక రూమ్ దొరుకుతలేదు, కిరాయి యాడ్కెళ్ళి కట్టాలి. కిరాయి కట్టలేకని ఇక్కడ వచ్చిందానికి పరిస్థితి. కాలనీలో ఉదయం నుంచి 7 గంటల నుంచి వర్క్ చేస్తున్నాము. దాదాపు 60 మంది సిబ్బందితో 3 పంపులు పెట్టి ఆయా వాటర్తో క్లీన్ చేస్తున్నాం. ఎగ్జామ్ క్లీన్ చేసినాము. వాళ్ళు పైన మళ్ళీ స్వచ్ఛగిస్తాం. ఈయన ఎక్కువ ఇల్లు తప్పకుండా అన్ని ఇల్లు కూడా క్లీన్ చేసిన తర్వాతనే బయటకు వెళ్తాం. నిన్న మా డీజీ గారు వచ్చిపోయి ఇక్కడ విజిట్ చేశారు, నాయిరెడ్డి గారు. మరి ఈరోజు ఉదయం కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ ప్రతి ఇల్లు కూడా క్లీన్ చేసి ఇప్పుడే బయటకు వెళ్ళిండు. సార్ కూడా మా ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మా డిజైన్ ప్రకారం మేము ప్రతి ఇల్లును కూడా క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత మేము బయటకు వెళ్తాం. ఈ యొక్క జిఆర్ కాలనీ, మరి అదేవిధంగా హౌసింగ్ బోర్డ్, బతుకమ్మకుంట, కౌండిన్య, మరి అదేవిధంగా డ్రైవర్ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, మరి రాజీవ్ నగర్ కాలనీ, అంటే కామారెడ్డిలో ఇప్పటి వరకు అంటే మాకు తెలిసి 40-45 సంవత్సరాల పైన చూస్తున్నాము. చిన్నపిల్లల నుండి ఇప్పటివరకు ఇలాంటి వర్షాలు రాలేదు, ఇంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగలేదు. మరి గతంలో ఒక 35-40 సంవత్సరాల కింద కామారెడ్డిలో వర్షాలు పడితే బతుకమ్మకుంట మునిగిపోతే షబీర్ అలీ గారు వచ్చేసి అక్కడ ఉన్న ఏదైతే కట్టను తీసేసిన తర్వాత వాటర్ మొత్తం పోయిన తర్వాత వాళ్ళను తీసుకుపోయి
టాకీస్ లో సినిమా టాకీస్ లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మరి ఇంత పెద్ద ఎత్తున ఉప్పెన చూడడం మరి మొదటిసారి. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున షబ్బీర్ అలీ గారి ఆదేశానుసారం మొన్నటి నుండి అంటే గత ఫస్ట్ ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజు రాత్రి రిస్క్ టీమ్ తోటి ఉండి రాత్రి 2:30 వరకు ఇక్కడ ఉండి ప్రతి ఒక్క బాధితులు ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చి జేసీబీల ద్వారా తీసుకొచ్చి అక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా నిన్న పండ్ల పంపిణీ పులిహోర కూడా ఇవ్వడం జరిగింది షబ్బీర్ అలీ గారి ఫౌండేషన్ ద్వారా. మరి ఈ రోజు కూడా పులిహోర సుమారుగా 400 నుంచి 500 పులిహోర ప్యాకెట్లు కూడా చేయించినాము ఆల్రెడీ. ఇప్పుడు కొద్దిసేపట్లో అవి కూడా వాటర్ ప్యాకెట్లు పులిహోర కూడా తీసుకురావడం జరుగుతుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ అధికారులు వెంటనే రంగప్రవేశం చేసేసి ఇక్కడ రోడ్లు అనేది మొత్తం ట్రాఫిక్ జామ్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ సత్యంతో సతీష్, 6 టీవీ, నిజామాబాద్.